హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పరిగణించబడుతుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి 137 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు భారతదేశంలోనే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచింది. కానీ గత కొంతకాలం వరకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికే ఈ ఘనత ఉండేది. ఈ విగ్రహానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. న్యూయార్క్లోని మాన్హట్టన్ ప్రాంతంలోని లిబర్టీ ద్వీపంలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని అక్టోబర్ 28, 1886న అప్పటి అమెరికా అధ్యక్షుడు గ్లోవర్ క్లీవ్ల్యాండ్ ప్రారంభించారు. ఈ విగ్రహం అమెరికా, ఫ్రాన్స్ మధ్య స్నేహానికి చిహ్నం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పూర్తి పేరు లిబర్టీ ఎన్లైటింగ్ ది వరల్డ్. దీనికి రోమన్ దేవత లిబర్టాస్ పేరు పెట్టారు. రోమన్ పురాణాల్లో ఈ దేవత స్వేచ్ఛకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నేటికి ఇది అమెరికాతో సహా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. వేడి, వర్షం, తుఫాన్లను తట్టుకుని ఈ విగ్రహం నిలబడి ఉంది. నేటికి సగర్వంగా పర్యాటకులకు గర్వంగా నిలిచి టీవీని చూపిస్తుంది. అయితే దీని రంగు ఖచ్చితంగా మారిపోయింది. అది ఒక ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అమెరికన్ అధికారులు దీని రంగుని ఇలాగే ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఐక్యరాజ్య సమితి దీనిని 1984లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 1984లో ప్రజల సందర్శనం నిలిపివేశారు. పునరుద్ధరణ తరువాత ఇది 1986 సంవత్సరంలో మళ్లీ తెరవబడింది. అదే సమయంలో శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. 9/11 దాడుల తర్వాత మళ్లీ 100 రోజులు మూసివేశారు. 2004 వరకు తెరవలేదు. ఈ విగ్రహం అమెరికా స్వాతంత్రానికి చిహ్నం. జూలై 4, 1776 తేదీని విగ్రహం చేతిలో ఉన్న నోట్బుక్లో నమోదు చేశారు. అమెరికా, ఫ్రాన్స్ అనే 2 దేశాలు సంయుక్తంగా నిర్మించిన ప్రపంచంలోనే ఏకైక చారిత్రక విగ్రహం ఇదే. విగ్రహ తయారీకి పునాదికి అమెరికా వేయగా విగ్రహం తయారీ పని ఫ్రాన్స్ పూర్తి చేసింది. ఫ్రెంచ్ చరిత్రకారుడు, కవి, న్యాయ నిపుణుడు ఎడ్వర్డ్ డి లాబౌలే 1865లో అమెరికా 100వ వార్షికోత్సవం కోసం విగ్రహాన్ని ప్రతిపాదించారు. ఫ్రెడరిక్ అగస్ట్ దీనిని రూపొందించారు. అతను అద్భుతమైన శిల్పి. దీనికోసం నిధుల సేకరణలో ఫ్రాన్స్ ప్రజలు సహకరించారు. దీని నిర్మాణం ఫ్రాన్స్లో 1875లో ప్రారంభమైంది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 9 ఏళ్లు పట్టింది. విగ్రహం సిద్ధం కాగానే దాన్ని అమెరికాకు తరలించే విషయంలో సమస్య మొదలైంది. అప్పుడు విగ్రహం మళ్ళీ 350 వేర్వేరు భాగాలుగా విభజించారు. 211 పెట్టెల్లో ప్యాక్ చేసి అమెరికాకు పంపించారు. దీన్ని పంపేందుకు ఫ్రాన్స్ యుద్ధ నౌక ఐసీ రేను ఉపయోగించారు. జూన్ 17, 1885న ఈ విగ్రహం ఫ్రాన్స్ నుండి బయలుదేరి అమెరికాకు చేరుకుంది. దీని నిర్మాణానికి 2.50 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. ఈ విగ్రహం పాదాల వద్ద పడివిరిగిన సంఖ్యలు అణచివేత, దౌర్జన్యం నుండి స్వేచ్ఛకు చిహ్నం. విగ్రహం పొడవు 151 అడుగులు. ఎడమ చేతిలో ఉన్న నోట్బుక్ 23.7 అడుగుల పొడవు, 13.7 అడుగుల వెడల్పుతో ఉంటుంది. దానిపై అమెరికా స్వాతంత్రం తేదీ జూలై 4, 1776 అని రాయబడింది. విగ్రహం తలపైకి చేరుకోవడానికి లోపల నుండి మెట్లు తయారు చేయబడ్డాయి. పర్యాటకులు 354 మెట్లు ఎక్కి అక్కడికి చేరుకోవచ్చు. కిరీటంలోని 7 కిరణాలు 7 ఖండాలను సూచిస్తాయి. ఒక్కో కిరణం పొడవు 9 అడుగులు. చేతిలో అమర్చిన టార్చ్ 1986 సంవత్సరంలో 24 క్యారెట్ల బంగారంతో కప్పబడి ఉంది. విగ్రహం మొత్తం బరువు 225 టన్నులు. భూమి నుండి మంట వరకు ఎత్తు 305.6 అడుగులు. ఇందులో రాగి, ఉక్కు షీట్లను ఉపయోగించారు. తలపై కిరీటంలో 35 కిటికీలు ఉన్నాయి. 10 మంది సమూహంతో మాత్రమే కిరీటం వద్దకు చేరుకోవడానికి అనుమతిస్తారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రతిరోజు దాదాపు 14-15 వేల మంది వస్తుంటారు. అయితే విగ్రహం లోపల ఉన్న మెట్లను ఉపయోగించి గరిష్టంగా 240 మందిని మాత్రమే పైకి చేరుకోవడానికి అనుమతిస్తారు. విగ్రహం పర్యాటకులు భద్రతా కారణాల దృష్ట్యా అనేక చర్యలు తీసుకుంటారు. ప్రతి బృందంతో పాటు ఒక ఉద్యోగి తప్పనిసరి. 1924లో అమెరికా దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది. విగ్రహాన్ని స్థాపించే సమయంలో ఈ ద్వీపం పేరు బెడ్లో. ఈ ద్వీపం పేరు 1956లో లిబర్టీగా మార్చబడింది. ప్రస్తుతం విగ్రహం కోసం 58 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.